హాయ్ ఫ్రెండ్స్, నీ తలరాతని మార్చే నీ జాబ్ని డిసైడ్ చేసే టాపిక్స్. సో మనకి ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్లో 2+3+4 9 న్యూమరాలజీ ప్రకారం చాలామంది ఈ 9ని లక్కీ నెంబర్గా ట్రీట్ చేస్తారు. ఇప్పుడు మీకు కూడా ఈ 9 లక్కీ నెంబర్ అవుతుంది. ఎందుకంటే 2 అంటే ఇది జనరల్ అవేర్నెస్ సంబంధించింది. జనరల్ అవేర్నెస్ అంటే మీకు తెలుసు, అది ఒక ఓషియన్. అందులో చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి. పాలిటీ, జాగ్రఫీ, హిస్టరీ, ఎకనామీ, సైన్స్, మళ్ళీ అందులో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, కరెంట్ అఫైర్స్, స్ట్రాటజీకే, ఇలా చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి. మరి అన్ని సబ్జెక్ట్స్లో అంటే కేవలం 2 సబ్జెక్ట్స్ నుండే మీకు 13 to 15 మార్క్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆర్ఆర్బి ఎన్టీపీసీలో. అలాగే నెక్స్ట్ 3 అంటే ఇది మ్యాథ్స్ సంబంధించి. మ్యాథ్స్లో దాదాపు 20 నుంచి 25 టాపిక్స్ వరకు ఉంటాయి. ఆ 20 నుండి 25 టాపిక్స్లో కేవలం ఈ 3 టాపిక్స్ నుండే మీరు 12 to 14 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ 4 అంటే రీజనింగ్. రీజనింగ్లో కూడా దాదాపుగా 25 టాపిక్స్ ఉంటాయి. అవుట్ ఆఫ్ 25 టాపిక్స్ కేవలం 4 టాపిక్స్ నుండే 12 to 14 మార్క్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే మొత్తం సిలబస్లో ఆర్ఆర్బి ఎన్టీపీసీ మొత్తం సిలబస్లో కేవలం ఈ 9 టాపిక్స్ నుండి మనకి 40 to 45 మార్క్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే అవుట్ ఆఫ్ 100 మార్క్స్. ఓకే, సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఏ ఎగ్జామ్కైనా ప్రిపేర్ అయ్యే ముందు ఆ ఎగ్జామ్స్ సంబంధించి సిలబస్ కంప్లీట్గా స్టడీ చేయండి. అలాగే ఆ ఎగ్జామ్లో ఆ పర్టికులర్ సబ్జెక్ట్లో ఏ టాపిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలో మీకు క్లారిటీ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక రీజనింగ్ సబ్జెక్ట్ తీసుకోండి. రీజనింగ్ అనేది మనం అన్ని ఎగ్జామ్స్లో, అంటే మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా ఈ రీజనింగ్ అనే సబ్జెక్ట్ ఉంటుంది. ఎస్ఐ కావచ్చు, కానిస్టేబుల్, గ్రూప్స్ ఎగ్జామ్స్, స్టాఫ్ సెలెక్షన్, బ్యాంక్ ఎగ్జామ్స్, రైల్వే ఎగ్జామ్స్, ఇలా మీరు ఏ ఎగ్జామ్ తీసుకున్నా రీజనింగ్ అనేది ఖచ్చితంగా సబ్జెక్ట్ ఉంటుంది. అయితే మీరు అన్ని ఎగ్జామ్స్కి ఒకేలాగా ప్రిపేర్ అవుతామంటే కుదరదు. ఎందుకంటే ఒక్కొక్క ఎగ్జామ్లో ఆ రీజనింగ్కి సంబంధించిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే టాపిక్స్ సంబంధించి స్టాండర్డ్ డిఫరెంట్గా ఉంటుంది. అలాగే వెయిటేజ్ కూడా డిఫరెంట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక ఎస్బీఐ క్లర్కల్ ఎగ్జామ్ తీసుకోండి, లేదా పీఓస్ ఎగ్జామ్ తీసుకోండి. ఈ ఎస్బీఐ ఎగ్జామ్ తీసుకుంటే ఇందులో రీజనింగ్లో ఫర్ ఎగ్జాంపుల్ రీజనింగ్ సబ్జెక్ట్ తీసుకుంటే మనకి అవుట్ ఆఫ్ 30 మార్క్స్కి కేవలం 2 టాపిక్స్ నుండే 20 మార్క్స్ వస్తాయి. కేవలం 2 టాపిక్స్ నుండే. అవేంటంటే పజిల్స్ అండ్ సిట్టింగ్ అరేంజ్మెంట్. జస్ట్ ఈ 2 టాపిక్స్ నుండే మనకు 20 మార్క్స్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీరు ఆల్రెడీ ఎవరైనా ఆ ఎగ్జామ్ రాసిన వాళ్ళంటే మీకు ఐడియా ఉంటుంది. అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఈ ఎస్బీఐ ఎగ్జామ్ రాసేటప్పుడు ఈ 2 టాపిక్స్ మీద మనం ఎక్కువగా ఫోకస్ చేయాలని క్లారిటీ ఉండాలి. మీరు ఏ ప్రీవియస్ పేపర్ ఎగ్జామ్ చూసినా మీకు తెలుస్తుంది. ఓకేనా, రైట్. అలాగే మరి ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్లో కూడా మనకి ఏ సబ్జెక్ట్లో ఎక్కువ ఏ టాపిక్స్ వెయిటేజ్ అనేది మనకు క్లారిటీ ఉండాలి. అప్పుడే వాటి మీద మనం ఎక్కువ ఫోకస్ చేయగలుగుతాం. సో మ్యాక్సిమం మార్క్స్ మనం స్కోర్ చేయగలుగుతాం. ఓకేనా, రైట్. సో ఈ వీడియోలో ఈ 2 టాపిక్స్ ఏంటి, ఈ 3 టాపిక్స్ ఏంటి, ఈ 4 టాపిక్స్ ఏంటి, వాటిని మనం ఎలా ప్రిపేర్ కావాలో కూడా మీకు డిస్కస్ చేస్తాను. ఓకేనా, రైట్. సో ఈ టాపిక్స్లోకి వెళ్ళే ముందు ఆర్ఎస్బి ఎడ్యుకేషన్లో మీకు ఆర్ఆర్బి ఎన్టీపీ సంబంధించిన కంప్లీట్ కోర్స్, అంటే ఫుల్ కోర్స్ మీకు అవైలబుల్గా ఉంది. అది కూడా 2500 కాదు, ఇప్పుడు కేవలం 999కే ఫుల్ కోర్స్ మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. జస్ట్ క్లాసెసే కాదు, కంప్లీట్ టెస్ట్ సిరీస్ కూడా ఉంటాయి. అంటే ఈ టెస్ట్ సిరీస్ అనేది దాదాపుగా మీకు 200 టెస్ట్లు ఉంటాయి. సేమ్ మెయిన్ ఎగ్జామ్లో ఎలా అయితే మీకు 1/3 నెగిటివ్ మార్క్స్ ఉంటాయో సేమ్ స్టాండర్డ్తో సో సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ మీకు ప్రిపేర్ చేసిన టెస్ట్లు ఉంటాయి. అయితే మీరు దానికి ఏమీ ఎక్స్ట్రా పే చేయాల్సిన అవసరం లేదు. సో ఇంక్లూడింగ్ అంటే ఇందులోనే మీకు ఇన్క్లూడ్ అవుతుంది. సో మీకు అంటే 200 టెస్ట్లు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. సో టెస్ట్లే కాదు, ఇంకా పీడిఎఫ్ మెటీరియల్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు. అలాగే ఈ డ్యూరేషన్ తీసుకుంటే మీకు 3 months 4 months కాదు, 1 year. అంటే మీరు లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే CBT 1 ఎగ్జామ్, CBT 2 ఎగ్జామ్ కూడా ఉంటుంది కాబట్టి 1 year వ్యాలిడిటీ ఉంటుంది. సో అయితే మీరు కోర్స్ తీసుకునే ముందు ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఫ్యాకల్టీని. మీరు సరైన ఫ్యాకల్టీని సెలెక్ట్ చేసుకుంటే మీరు 50% మీరు సక్సెస్ అయినట్టే. ఇందులో మీరు ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ కనుక అబ్జర్వ్ చేస్తే మీరు ఏ ఫ్యాకల్టీ తీసుకున్నా మినిమం 15 years నుండి 20 years వరకు ఎక్స్పీరియన్స్ గల ఫ్యాకల్టీ ఉంటారు. అందరూ కూడా సబ్జెక్ట్ ఎక్స్పర్ట్, సబ్జెక్ట్ వైజ్ సపరేట్ ఫ్యాకల్టీ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ సైన్స్ అనుకోండి,
ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ ఇలా సబ్జెక్ట్ వైజ్ సపరేట్ ఫ్యాకల్టీ ఉంటారు. అలాగే రీజనింగ్, అర్థమెటిక్ డాక్టర్ విఎన్ రాజ్ సార్, నేనే మీకు టీచ్ చేశాను. సో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్లో రీజనింగ్లో లాజిక్స్, అలాగే కాన్సెప్ట్స్, మ్యాథ్స్లో అడ్వాన్స్ షార్ట్ కట్స్ కాన్సెప్ట్స్ మీకు డిస్కస్ చేయడం జరిగింది. సో మరి ఇంత మిగతా ఫ్యాకల్టీ కూడా అందరూ కూడా సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. సో ఇలా మరి టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ మీకు క్లాసెస్ ఉంటాయి. సో ఈ క్లాసెస్ కావాలనుకునే వాళ్ళు ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ యాప్ మీరు ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అక్కడ మీకు క్లియర్గా కంటెంట్ కనిపిస్తుంది, ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఓకే అనుకుంటే తీసుకోండి. ఓకేనా, రైట్. సో ఇప్పుడు మనకి కమింగ్ టు టాపిక్స్ తీసుకుంటే 2+3+4 తీసుకుంటే, సో మీకు తెలుసు ఇక్కడ ఈ సిలబస్ అనేది ఆల్రెడీ మీకు ఐడియా ఉండి ఉంటుంది. సో జనరల్ అవేర్నెస్లో 40 అండ్ మ్యాథ్స్ రీజనింగ్లో 30 ఉంటాయి. టోటల్ 100 క్వశ్చన్స్, 100 మార్క్స్ ఉంటాయి. టైం మాత్రం జస్ట్ 90 మినిట్స్ మాత్రమే ఉంటుంది. అంటే అంత ఈజీ కాదు, కొన్ని సెకండ్స్లో మేము క్వశ్చన్ అటెంప్ట్ చేయడం అంటే. అది కూడా నెగిటివ్ మార్క్స్, 1/3 నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. ఓకే, సో మరి అంటే మీరు ఎంతో సిస్టమేటిక్గా ప్లాన్ చేసుకుంటే తప్ప సో మీరు ఈజీగా మార్క్స్ అనేది స్కోర్ చేయలేరు. సో ఈజీగా మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేయాలంటే మనం ఏం చేయాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఈ వీడియోలో మీకు చాలా క్లియర్గా డిస్కస్ చేస్తాను. సో ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఒక్కసారి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు, లేదా ఆల్రెడీ మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసేవారైనా ఈ వీడియో ఖచ్చితంగా చూడండి. వీలైతే పాయింట్స్ నోట్ చేసుకోండి. ఓకేనా, రైట్. సో ఇప్పుడు ఇంకా కమింగ్ టు రీజనింగ్. ఫస్ట్ రీజనింగ్ చూద్దాం. సో రీజనింగ్లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. రీజనింగ్లో ఏమని చెప్పాము మనము, జస్ట్ ఈ 4 టాపిక్స్ ఇది రీజనింగ్ సంబంధించింది. 4 టాపిక్స్ నుండి మనకి 12 to 14 మార్క్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చని డిస్కస్ చేశాం. మరి ఆ 4 టాపిక్స్ ఏంటో చూద్దాం. ఓకే, రైట్. ఇందులో ఫస్ట్ ఆ 4 టాపిక్స్ తీసుకుంటే మనకి దానికంటే ముందు సిలబస్ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ రీజనింగ్లో మనకి దాదాపుగా ఇవి టాపిక్స్, వీళ్ళైతే నోట్ చేసుకోండి. సో కంప్లీట్ ఇది సిలబస్ మనకి రీజనింగ్ సంబంధించింది. సో ఇందులో మనకి దాదాపుగా 25 టాపిక్స్ వరకు ఉన్నట్టున్నాయి. ఓకేనా, రైట్. మరి అవుట్ ఆఫ్ 25 టాపిక్స్లో మీకు ఫస్ట్ ఆ 4 మోస్ట్ ఇంపార్టెంట్ జాబ్ డిసైడింగ్ టాపిక్స్ అని చెప్తాను. తర్వాత మిగతా టాపిక్స్ కూడా వెయిటేజ్ ఎలా ఉంటుందో కూడా చూద్దాం. ఓకే, రైట్. సో ఫస్ట్ మనకి ఇందులో జాబ్ డిసైడింగ్ టాపిక్స్ ఏంటంటే మనకి ఫస్ట్ ఎనాలజీస్, ఫస్ట్ టాపిక్. అవుట్ ఆఫ్ 4 టాపిక్స్లో ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఎనాలజీస్, అంటే పోలికలు అంటారు. సో ఇక్కడ మనకి లెటర్ ఎనాలజీ అని ఉంటుంది. సో ఈ ఎనాలజీలో మనకి నెంబర్ ఎనాలజీ ఉంటుంది, వర్డ్ ఎనాలజీ ఉంటుంది. ఇలా మనకి 3 టైప్స్ ఉంటాయి అన్నమాట ఎనాలజీస్. సో ఈ ఎనాలజీ నుంచి మనకి మినిమం 3 మ్యాక్సిమం 5 మార్క్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఇక్కడ మీరు ఒక్కసారి అంటే రీసెంట్గా ఎన్టీపీసీ ఎగ్జామ్ జరిగింది కదా. సో రీసెంట్ ఎన్టీపీసీ ఎగ్జామ్లో కూడా ఎనాలజీ నుంచి మనకి ఏ పేపర్ మీరు చూడండి మినిమం 4-5 క్వశ్చన్స్ వచ్చాయి. అయితే చాలామంది షాక్ ఏంటంటే ఆ పేపర్ చూడగానే ఎనాలజీ క్వశ్చన్స్ చాలామంది అటెంప్ట్ చేయలేకపోయారు. అంటే వాళ్ళు ప్రిపేర్ అయిన ఎనాలజీ క్వశ్చన్స్ వేరు, అక్కడ వచ్చిన ఎనాలజీ క్వశ్చన్స్ వేరు. అంటే ప్యాటర్న్ చేంజ్ చేశారు. సో అంటే మీరు ఆ రీసెంట్ ఎగ్జామ్స్లో కూడా ఏమైనా ప్యాటర్న్ అంటే ఆ టాపిక్ సంబంధించిన క్వశ్చన్స్ చేంజ్ అవుతున్నాయా, ఎలా చేంజ్ అవుతున్నాయి కూడా అబ్జర్వ్ చేయండి. సో ఎందుకంటే మీరు ఆల్రెడీ ఎప్పుడో ఎగ్జామ్ జరిగిన పేపర్ తీసుకొని ప్రిపేర్ అయితే కాదు, రీసెంట్ ఎగ్జామ్స్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. సో అప్పుడే మీకు తెలుస్తుంది ప్యాటర్న్ ఎలా మారుస్తున్నారని. ఓకే, రైట్. సో ఈ ఎనాలజీ నుంచి మనకి 4 to 5 క్వశ్చన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, రైట్. నెక్స్ట్ వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఆల్ఫాబెటికల్ అండ్ నెంబర్ సిరీస్. 5 మినిమం మరి మ్యాక్సిమం 7 క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, మినిమం 5 మ్యాక్సిమం 7. నెక్స్ట్ మనకి క్లాసిఫికేషన్, థర్డ్ టాపిక్ వచ్చేసి క్లాసిఫికేషన్ మనకి 2 to 4 వస్తాయి. ఓకే, నెక్స్ట్ మనకి కోడింగ్ అండ్ డీకోడింగ్ నుంచి 2 to 4 వస్తాయి. ఇవి మనకి 4 టాపిక్స్. మీరు ఈ 4 టాపిక్స్ కనుక అబ్జర్వ్ చేస్తే మినిమం తీసుకున్న 7 + 9 + 3 12. అంటే ఇంతకుముందు చెప్పినట్టు 12 to 14 క్వశ్చన్స్ ఖచ్చితంగా ఈ 4 టాపిక్స్ నుంచి ఇస్తున్నారు. అంటే ఇప్పుడు ఇచ్చారు కదా సార్, మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్లో కూడా ఇస్తారా అని 100% వెయిటేజ్ ఉంటుంది. ఓకే, సో దాని గురించి ఎలాంటి సెకండ్ థాట్ పెట్టుకోకండి. 100% ఈ టాపిక్స్ మీద వెయిటేజ్. ఒక 1-2 మార్క్స్ అటు ఇటుగా ఉండొచ్చు ఎప్పుడైనా. సో ఎగ్జాక్ట్లీ ఉంటాయని కాదు, డెఫినెట్లీ ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది, ఎక్కువ మార్క్స్ మనకి స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ 4 టాపిక్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. ఓకేనా, రైట్. మరి మిగతా టాపిక్స్ ఏంటి సార్, మిగతా టాపిక్స్ మీద మనం ఫోకస్ చేయాలా, ఎలా చేయాలి? సో దాని తర్వాత మనకి వెయిటేజ్ ఉన్న టాపిక్స్ ఏంటని కూడా మీకు క్లారిటీగా చెప్తాను ఇక్కడ. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇవి మినిమం మార్క్స్, ఇది మ్యాక్సిమం మార్క్స్. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ మ్యాథమెటికల్ ఆపరేషన్ 0 to 1 వస్తాయి. బ్లడ్ రిలేషన్స్ 1 to 2 క్వశ్చన్స్, మినిమం 1 క్వశ్చన్, మ్యాక్సిమం 2 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు.
నెక్స్ట్ కూడా చూడండి, స్టేట్మెంట్ అండ్ కన్క్లూజన్స్ 1, 2 అండ్ డిసిషన్ మేకింగ్ 0, 0, కౌంటింగ్ ఫిగర్ 0 to 1, మిక్సింగ్ నెంబర్ 0 to 1, డైరెక్షన్స్ 0 to 1, స్టేట్మెంట్ ఆర్గ్యుమెంట్ 0 to 1 వస్తాయి. సో అలాగే ఆర్డర్ అండ్ ర్యాంకింగ్, సో ఇక్కడ 0 to 1, నెక్స్ట్ మనకి స్టేట్మెంట్ అండ్ కోర్స్ ఆఫ్ యాక్షన్ 0 to 1. ఇలా మీరు అబ్జర్వ్ చేస్తే పజిల్స్ 1, 2, ఇన్పుట్ అండ్ అవుట్పుట్ 0, 0. ఇక్కడ మీరు కొంచెం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 0, 0 అంటే మీరు ఏం చేస్తారు, వదిలేస్తారు కదా, అంటే ఎలాగో 0 వచ్చింది కదా ఇంకా రాదు అనుకుంటారు. కానీ ఇక్కడ 0 అంటే లాస్ట్ టైం ఇవ్వలేదు కానీ ఈసారి ఇవ్వడానికి అవకాశం ఉండొచ్చు. లాస్ట్ టైం ఇవ్వలేదు కదా అని ఈసారి ఇవ్వరు అని అనుకోవద్దు. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ మీరు గమనించాల్సింది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ టాపిక్ తీసుకోండి, ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఇంతవరకు ఏ ఎగ్జామ్లో కూడా, అంటే ఎక్సెప్ట్ బ్యాంక్ ఎగ్జామ్స్లో మాత్రమే ఈ టాపిక్ మనకు కనిపించేది. ఇంకా ఏ ఎగ్జామ్లో కూడా పెద్దగా ఎక్కడ ఇవ్వలేదు. అయితే ఫస్ట్ టైం రీసెంట్గా ఒక ఎస్ఎస్సి ఎగ్జామ్ జరిగింది, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్లో. సో ఇన్పుట్ అండ్ రియర్మెంట్ నుంచి 3 to 4 క్వశ్చన్స్ ఇచ్చారు. సో చాలామంది అగైన్ స్టూడెంట్స్ షాక్ అయ్యారు. అంటే ఆ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ అసలు చదవలేదు చాలామంది, అండ్ అసలు ఇన్పుట్ అండ్ అవుట్పుట్ అంటే ఏంటో తెలియదు. సో అలా ఎగ్జామ్లో 3 to 4 క్వశ్చన్స్ ఇచ్చారు. అంటే ఇలా కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అందుకే రీసెంట్ ఎగ్జామ్స్ ఆ క్వశ్చన్స్ ట్రెండ్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఓకే, రైట్. సో అంటే ఇక్కడ మీరు అండర్స్టాండ్ చేసుకోవాల్సింది, 0 అంటే వదిలేమని కాదు, ఆ టాపిక్ మీద కూడా ఫోకస్ చేయాలి, కానీ వెయిటేజ్ ఉన్న టాపిక్ మీద ఎక్కువగా ఫోకస్ చేయండి, తర్వాత వాటికి ప్రిఫరెన్స్ ఇవ్వండి అని మీనింగ్. ఓకే, అంతేగాని వదిలేయమని కాదు. ఓకే, రైట్. సో ఏ టాపిక్ అయినా సరే ఇవన్నీ ఖచ్చితంగా ఐడియా ఉండాలి, బట్ ఫస్ట్ ప్రియారిటీ మనం ఏమి ఇవ్వాలనేది క్లారిటీ ఉండాలి. ఓకే, రైట్. నెక్స్ట్ చూడండి, మిగతా టాపిక్స్ తీసుకుంటే అక్కడ ఇవన్నీ మనకి 0 to 1 అని రావచ్చు, ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇలా కూడా మీకు తీసుకుంటే ఈ టాపిక్స్ అన్ని నోట్ చేసుకుని వీలైతే, సో ఇక్కడ మినిమం అండ్ మ్యాక్సిమం ఇక్కడ వెయిటేజ్ ఇవ్వడం జరిగింది. ఓకే, రైట్. సో ఇక్కడ మనం ఓవరాల్గా చూస్తే మనకి ఈ రీజనింగ్లో మనకి ఈ 4 టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వీటి మీద ఎక్కువగా ఫోకస్ చేయండి ఫస్ట్. ఇవి మీ జాబ్ డిసైడింగ్ టాపిక్స్ అనుకోండి. రీజనింగ్లో అవుట్ ఆఫ్ 30 ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు మనకి ఖచ్చితంగా 12 to 14 మార్క్స్ మనకి రావడానికి ఛాన్స్ ఉంది. ఓకే, రైట్. సో ఇవి మనము ఆన్సర్ అంటే ఈజీగా ఐడెంటిఫై చేయాలి, బాగా అంటే మనకు ఖచ్చితంగా మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేయాలంటే మీరు ఖచ్చితంగా బేసిక్స్ నేర్చుకోవాలి. సో బేసిక్స్ అంటే ఏంటి, లెటర్స్. ఫస్ట్ మీరు నేర్చుకోవాల్సింది లెటర్స్, వాటి యొక్క పొజిషన్స్ అంటే వాటి యొక్క స్థానాలు. ఫర్ ఎగ్జాంపుల్ పి అంటే ఇమీడియట్గా చెప్పగలగాలి 16 అని, ఎస్ అంటే 19 అని, అలాగే రివర్స్ పొజిషన్ కూడా చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ టీ యొక్క పొజిషన్ ఎంత, జెడ్ నుంచి కౌంట్ చేస్తే ఎంత అంటే 7 అని చెప్పగలగాలి. సో వాటి యొక్క పొజిషన్స్ మీరు పర్ఫెక్ట్గా ఉండండి ఫస్ట్. తర్వాత బేసిక్స్ నేర్చుకోండి. బేసిక్స్ అంటే ఏంటి, మనకి బేసిక్స్ నెంబర్స్, అంటే నెంబర్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా ఎక్కువగా ఇస్తుంటారు కాబట్టి స్క్వేర్స్, క్యూబ్స్, ప్రైమ్ నెంబర్స్, సో ఇలాంటివి ఆ బేసిక్స్ నేర్చుకున్న తర్వాతనే ఈ టాపిక్లోకి వెళ్ళండి, అప్పుడు మీకు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఓకేనా. సో ఇది మనకి రీజనింగ్ సంబంధించి. సో రీజనింగ్లో మనకి ఖచ్చితంగా మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. మీరు 28+ మీరు స్కోర్ చేయాలి, 100% స్కోర్ చేయగలగాలి. అంటే వీటి ఫోకస్ చేసిన తర్వాత వీటి మీద మిగతా టాపిక్స్ నేను చెప్పాను వాటి మీద కూడా ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. బట్ ఫస్ట్ వీటిని కంప్లీట్ చేసుకోండి, కొంచెం సేఫ్ జోన్లో ఉంటారు, తర్వాత మిగతావి ప్రాక్టీస్ చేసుకోండి. ఓకేనా, రైట్. ఎందుకంటే ఈ రీజనింగ్ని లైట్ తీసుకోవద్దు, జాబ్ డిసైడింగ్ సబ్జెక్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే సో ఇందులో మ్యాక్సిమం స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉన్న సబ్జెక్ట్ ఏంటి, అన్ని సబ్జెక్టుల కంటే రీజనింగ్ అని చెప్పొచ్చు. కానీ చాలామంది రీజనింగ్ని లైట్ తీసుకుంటారు. ఒక్కసారి మీకు మీరు చెక్ చేసుకోండి, ఒక టెస్ట్ రాయండి, ఒక 10 మార్క్స్ వచ్చాయి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 30 మార్క్స్కి. సో హ్యాపీగా ఫీల్ కాకండి, చాలామంది హ్యాపీగా ఫీల్ అవుతారు, అంటే ఈజీ కదా నేను 10 మార్క్స్ చేశాను కానీ, నీకు కావాల్సిన 10 మార్క్స్, సో నువ్వు చేయాల్సింది 28+. ఓకే, అంటే 30 కూడా మనం స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉన్న సబ్జెక్ట్. మరి ఇంకా మిగతావి ఏమైనాయి అంటే మీరు ఖచ్చితంగా ఫోకస్ చేయాల్సిందే, ప్రాక్టీస్ చేయాల్సిందే. ఓకే, రైట్. సో అంతేకాని ఇవి 10 మార్క్స్ ఎవరైనా చేయగలుగుతారు, నువ్వే కాదు ఎవరైనా చేయగలుగుతారు కాబట్టి సో వాటిని గురించి కాదు నువ్వు చేయాల్సింది మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేయడానికి ట్రై చేయాలి. ఓకేనా, రైట్. మరి నెక్స్ట్ సబ్జెక్ట్ చూద్దాం. నెక్స్ట్ సబ్జెక్ట్ ఏంటి అంటే మనకి మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు రీజనింగ్ తర్వాత మ్యాథమెటిక్స్ చూద్దాం. ఓకే, రైట్. సో మ్యాథమెటిక్స్లో మనకి ఎన్ని టాపిక్స్ మనకి జాబ్ డిసైడింగ్ టాపిక్స్ ఉంటాయని చెప్పాను, మనకి 3 టాపిక్స్. ఓకే, మ్యాథమెటిక్స్లో ఆ 3 టాపిక్స్ ఏంటో చూద్దాం ఫస్ట్. తర్వాత ఆ 3 టాపిక్స్ తర్వాత సో ఇక్కడ ఇచ్చిన కంప్లీట్ సిలబస్ మనకి టాపిక్ వైజ్ ఇచ్చారు. సో ఇవన్నీ టాపిక్స్లో మనకి వెయిటేజ్ ఎలా ఉంటుంది, సో ఏ టాపిక్ మీద మనం ఫోకస్ చేయాలి తర్వాత, సో ఆ 3 టాపిక్స్ చేసిన తర్వాత కూడా మీకు ఇక్కడ దీన్ని బట్టి మీకు ఒక అండర్స్టాండ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇలా మనకి ఇన్ని టాపిక్స్ ఉంటాయి. సో మరి ఇన్ని టాపిక్స్లో ఫస్ట్ ఆ 3 టాపిక్స్ ఏంటో చూద్దాం. ఓకేనా, రైట్.
సో ఈ 3 టాపిక్స్ ఏంటంటే మనకి ఇందులో మ్యాథమెటిక్స్లో ఫస్ట్ ఈ 3 టాపిక్ చూడండి. ఫస్ట్ నెంబర్ సిస్టమ్. నెంబర్ సిస్టంలో మనకి నెంబర్ సిస్టమ్ అలాగే సెకండ్ వన్ అంటే ఇందులో ఏమొస్తాయి మనకి సో ప్రధాన సంఖ్యలు ప్రైమ్ నెంబర్స్ అలాగే డివిజిబిలిటీ రూల్స్ భాజనీయత సూత్రాలు సో ఇలాంటివన్నీ ఇక్కడ మనకి నెంబర్ సిస్టంలో వస్తుంటాయి క్వశ్చన్స్. తర్వాత నెక్స్ట్ బాడ్ మాస్. సో బాడ్ మాస్ అలాగే డెసిమల్స్ దశాంశాలు. బాడ్ మాస్ అంటే మీకు తెలుసు కదా ఒక సింప్లిఫై చేయడం. సో బి అంటే బ్రాకెట్, ఓ అంటే ఆఫ్ ఉంటుంది కదా సింప్లిఫై చేయడం. అలాగే ఫ్రాక్షన్స్ భిన్నాలు, స్క్వేర్స్, స్క్వేర్ రూట్స్ వీటికి సంబంధించినవి అన్నమాట. నెక్స్ట్ టాపిక్ డేటా ఇంటర్ప్రిటేషన్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఈ 3 టాపిక్స్ నుంచి మనకి 12 to 14 మార్క్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ 12 ఇందులో మనకి నెంబర్ సిస్టమ్స్ ఎన్ని వస్తాయి, మనకి సింప్లిఫికేషన్ ఎన్ని వస్తాయి, డేటా ఇంటర్ప్రిటేషన్ ఎన్ని వస్తాయి కూడా మీకు ఇప్పుడు టాపిక్ వైజ్ డిస్కస్ చేసినప్పుడు మీకు డిస్కస్ చేస్తాను. ఓకే, ఫస్ట్ టాపిక్ వైజ్ చూద్దాం. సో ఇందులో మనకి ఫస్ట్ మనం ఏమనుకున్నాం, అందులో 3 టాపిక్స్లో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే నెంబర్ సిస్టమ్. నెంబర్ సిస్టంలో మనం ఎన్ని క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, మినిమం 4 మ్యాక్సిమం 6. అంటే ఎలా తెలుస్తుంది సార్ అంటే నెక్స్ట్ టైం కూడా అలాగే వస్తుందా మినిమం 4 మ్యాక్సిమం 6 అంటే ఇవన్నీ ప్రీవియస్ పేపర్స్ని ఒక 30 to 35 పేపర్స్ని కంప్లీట్గా స్టడీ చేసి అనలైజ్ చేసి మీకు నేను ఇప్పుడు డిస్కస్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ టైం కూడా ఎప్పుడైనా సరే ఇవి ఇంపార్టెంట్ టాపిక్సే. ఓకే, సో ఎప్పుడైనా కాకపోతే ఇంతకుముందు చెప్పినట్టు కొంచెం మార్క్స్ అటు ఇటుగా ఉన్నా కానీ ఖచ్చితంగా ఇవి వెయిటేజ్ ఉన్న టాపిక్సే. సో ఇక్కడ నెక్స్ట్ టైం కూడా మీరు ఎక్కువ మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మినిమం 4 మ్యాక్సిమం 6 దేన్ని నెంబర్ సిస్టమ్ నుంచి. అలాగే నెక్స్ట్ బాడ్ మాస్ అలాగే డెసిమల్స్ సింప్లిఫికేషన్స్ అంటారు. ఈ సింప్లిఫికేషన్స్ నుంచి మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ మినిమం 4 మ్యాక్సిమం 6 క్వశ్చన్స్ వస్తాయి. ఓకే రైట్. ఇంకో టాపిక్ ఏమనుకున్నాం మనము మ్యాథమెటిక్స్లో నెక్స్ట్ టాపిక్ ఏంటి డేటా ఇంటర్ప్రిటేషన్. సో డేటా ఇంటర్ప్రిటేషన్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఇందులో ఇక్కడ చూడండి డేటా ఇంటర్ప్రిటేషన్ మినిమం మనకి 3 క్వశ్చన్స్ మ్యాక్సిమం 5 క్వశ్చన్స్ కూడా ఇస్తున్నారు. అంటే మీరు కొంచెం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే మినిమం మనకి ఫస్ట్ సెకండ్ టాపిక్లో 4 సో ఇక్కడ మనకి 3 అంటే 11 సో అంటే 12 నుండి మనకి 14 మార్క్స్ వరకు ఈజీగా మీరు కేవలం ఈ 3 టాపిక్స్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఓకే రైట్. మరి మిగతా టాపిక్స్ ఏంటి సార్, మిగతా టాపిక్స్ అంటే చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే ఎస్పెషల్లీ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్, సార్ నాకు మ్యాథ్స్ అంటే భయం, నాది మ్యాథ్స్ కాదు, నేను వదిలేద్దాం అనుకుంటున్నాను. కానీ మీరు ఇప్పుడు ఏదో 3 టాపిక్స్ చెప్పారు కదా అవి నేర్చుకుంటాను ఏదో రకంగా, మిగతాయి మాత్రం నాతోటి కాదు సార్ నేను వదిలేద్దాం అనుకుంటాను. ఫస్ట్ డిలీట్ చేయండి, మైండ్లోంచి ఆలోచన డిలీట్ చేయండి. ఇది మ్యాథ్స్ నాన్ మ్యాథ్స్ కాదు. సో ఇది అందరం మనం అర్థం చేసుకోగలుగుతాం, ఎవరైనా అర్థం చేసుకోగలుగుతారు, మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ నాన్ మ్యాథ్స్ అయినా. మీకు తెలుసా మనకు ఈ క్వశ్చన్స్ అన్నీ కొన్ని సెకండ్స్లో మనం అటెంప్ట్ చేయాలంటే ఏ బ్యాక్గ్రౌండ్ అటెంప్ట్ చేయగలుగుతాం, ఈవెన్ ఐఐటి బ్యాక్గ్రౌండ్ ఉన్న అటెంప్ట్ చేయలేరు. సో కాకపోతే ఇవన్నీ అటెంప్ట్ చేయాలంటే మీరు నేర్చుకోవాల్సింది ఫస్ట్ బేసిక్స్ నేర్చుకోండి. అంటే క్యాలిక్యులేషన్ స్పీడ్గా ఎలా చేయాలో నేర్చుకోండి. అంటే అడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్, డివిజన్స్, స్క్వేర్ రూట్స్ ఇలా ఎలాంటి క్యాలిక్యులేషన్స్ సరే సెకండ్స్లో చూడగానే ఆన్సర్ చేసే ఎబిలిటీ నీకు వచ్చేసిందంటే సో ఆటోమేటిక్గా నీలో ఒక కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది. సో మిగతా టాపిక్స్ కూడా చాలా ఈజీగా చేయగలుగుతావు. ఓకేనా. సో దీనికి సంబంధించి మీకు ఆర్ఎస్బి ఎడ్యుకేషన్లో నేనే మీకు స్పీడ్ మ్యాథ్స్ క్లాసెస్ కూడా సపరేట్గా డిస్కస్ చేయడం జరిగింది. సో ఎలాంటి క్యాలిక్యులేషన్స్ అయినా సరే కొంచెం మీరు ప్రాక్టీస్ చేయగలిగితే సెకండ్స్లో మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఓకే, సో ఫస్ట్ మైండ్ నుంచి తీసేయండి నాది మ్యాథ్స్ కాదు అని. ఓకే, సో ఇక్కడ నుంచి ఎప్పుడు అనుకోకండి నాది మ్యాథ్స్ కాదని. సో ఎందుకంటే ఎవ్రీ మార్క్ ఇంపార్టెంట్, ఏది వదిలేయడానికి ఛాన్స్ లేదు. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్, మీకు తెలుసు ఒక 1 మార్క్లోనే జాబ్ పోవచ్చు, 1 మార్క్లోనే జాబ్ రావచ్చు. కాబట్టి ఈవెన్ పాయింట్స్లో కూడా 0.2, 0.5 మార్క్స్లో కూడా జాబ్ మిస్ అవుతుంటుంది. సో ప్రతి చాప్టర్ ఇంపార్టెంటే, ప్రతి సబ్జెక్ట్ ఇంపార్టెంటే. మనం అన్ని సబ్జెక్ట్స్ మీదనే ఫోకస్ చేస్తేనే మీకు జాబ్ వస్తుంది. సో మీకు తెలుసు కాంపిటీషన్ అంత తక్కువేమి కాదు, చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అన్ని సబ్జెక్ట్స్ మనం ఫోకస్ చేయాల్సింది, అన్నిటికీ మనం ప్రిఫరెన్స్ ఇవ్వాల్సిందే. ఓకే రైట్. మరి ఓకే సార్ ఆ 3 చాప్టర్స్ మనము అయిపోయింది, మరి మిగతావి ఎలా, మనం ఇంకా దాని తర్వాత ఉన్న టాపిక్స్ మనం ప్రిఫరెన్స్ ఏమి ఇవ్వాలి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ 3 టాపిక్స్ ఫస్ట్ ఆ 3 టాపిక్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత, అంటే ఆ 3 టాపిక్స్ కంప్లీట్ చేసే ముందు మీరు ఏం నేర్చుకోవాలి, స్పీడ్ మ్యాథ్స్ క్యాలిక్యులేషన్స్ ఫాస్ట్గా చేయడం నేర్చుకోవాలి. అప్పుడే మీరు టాపిక్లోకి వెళ్ళండి, అప్పుడు ఈజీగా అవుతాయి. సో నెక్స్ట్ మనకి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే పార్ట్నర్షిప్ 2 to 4 క్వశ్చన్స్. ఓకే, సో ఇదేంటి మనకి రేషియో ప్రపోర్షన్. సో ఇక్కడ దీనికి సంబంధించింది సెకండ్, ఇది థర్డ్, ఫోర్త్, ఇది ఫిఫ్త్, ఇది 6th కదా రైట్. ఓకే, సో ఇది నెక్స్ట్ పర్సంటేజ్ మనకి 2 to 4 క్వశ్చన్స్. అలాగే మెన్జురేషన్ 2 to 4. సో వీటికి ఎక్కువ వెయిటేజ్ ఇవ్వండి. అంటే 3 టాపిక్స్ తర్వాత నెక్స్ట్ 4th టాపిక్ పర్సంటేజ్ రాసుకోండి, ఖచ్చితంగా నోట్బుక్లో నోట్ చేసుకోండి. మెన్జురేషన్ నెక్స్ట్ 5th టాపిక్గా నోట్ చేసుకోండి. ఓకే రైట్. నెక్స్ట్ ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ 6th టాపిక్.
నెక్స్ట్ ఆల్జిబ్రా 7, నెక్స్ట్ జామెట్రీ 8, ట్రిగ్నామెట్రీ 9. ఓకే, నెక్స్ట్ సో టైమ్ అండ్ డిస్టెన్స్ 10, నెక్స్ట్ టైమ్ అండ్ వర్క్ 11. ఓకే, అంటే మొత్తం ఈ 20 నుంచి 25 టాపిక్స్లో ఆ 3 టాపిక్స్ మీరు కొంచెం ప్రాక్టీస్ చేసిన తర్వాత నెక్స్ట్ ఫోకస్ చేయాల్సింది ఆ 3 తర్వాత నెక్స్ట్ ఇంకా 8 టాపిక్స్. సో మొత్తం ఎన్ని 11 టాపిక్స్. ఆ 8 టాపిక్స్ ఒక దగ్గర రాసుకోండి. సో వాటి ఖచ్చితంగా వెయిటేజ్ ఉంటుంది ఎగ్జామ్లో, వాటి మీద ఫోకస్ చేయండి. ఓకే, అంటే మీరు కేవలం ఈ 11 టాపిక్స్ కనుక మీరు చేయగలిగితే ఖచ్చితంగా మనకి 12 to 14 ఏమో ఆ 3 టాపిక్స్ నుంచి వస్తాయి. ఈ 11 టాపిక్స్ కనుక మీరు ఫోకస్ చేయగలిగితే 20 నుంచి 25 వరకు కూడా రావచ్చు కొన్ని సందర్భాల్లో. ఓకే, 20 నుంచి 25 మార్క్స్ మనం స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, అంటే మరి మళ్ళీ ఒక డౌట్ మళ్ళీ చెప్తున్నాను సార్, ఇంకా ఇదేంటి సార్ 0 రాశారు, ఇంకా ఇవి చదవద్దా వదిలేయాలని? వదిలేయమని నేను అనట్లేదు. ఓకే, సో 0 అంటే నెక్స్ట్ ఎగ్జామ్లో ఒక 1 క్వశ్చన్ రావచ్చు, 2 క్వశ్చన్ కూడా రావచ్చు. రాదు అని ఎవరు కూడా చెప్పలేరు. ఎవరైనా చెప్తే మీరు నమ్మకండి. సో ఎందుకంటే ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్, వాడు ఎప్పుడైనా ఎలాగైనా పేపర్లో క్వశ్చన్స్ ఇవ్వచ్చు. కాకపోతే ఇక్కడ నేను వెయిటేజ్ మాత్రం అది కన్ఫర్మ్ 100% అది వెయిటేజ్ ఉంటుంది. బట్ మిగతా మాత్రం రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాటి మీద కూడా ఆ టాపిక్స్ మీద కూడా మీకు ఐడియా ఉండాలి. ఆ విషయాన్ని మర్చిపోకండి. ఓకేనా, రైట్. సో ఇది మనకి మ్యాథమెటిక్స్ సంబంధించింది. మరి నెక్స్ట్ ఏంటి? జనరల్ అవేర్నెస్. జనరల్ అవేర్నెస్ కదా అని చాలామంది అనుకుంటారు, అంటే ఈజీ అనుకుంటారు. అంటే కంపేర్ టు మ్యాథ్స్ లేదంటే రీజనింగ్తో పోల్చుకుంటే జనరల్ అవేర్నెస్ ఈజీ అనుకుంటారు. కానీ మీకు తెలియని విషయం ఏంటంటే అన్నిటికంటే డిఫికల్ట్ ఏంటంటే జనరల్ అవేర్నెస్సే. అంటే మళ్ళీ ఇక్కడ డిఫికల్ట్ అంటున్నాను కదని మీరు టెన్షన్ పడొద్దు. కాకపోతే ఒక సిస్టమేటిక్గా కరెక్ట్గా మీరు ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. జనరల్ అవేర్నెస్ అంటే వీళ్ళు ఏముంటాయి? హిస్టరీ, పాలిటీ, ఎకనామీ. సో అన్ని బుక్స్ పెట్టుకొని, హిస్టరీకో బుక్, పాలిటీకో బుక్, ఎకనామీకో బుక్, ఇలా అన్ని బుక్స్ పెట్టుకొని గ్రూప్ 1, గ్రూప్ 2 లెవెల్లో మీరు ప్రిపేర్ అవుతా అంటే సో మీకు ఆ మార్క్స్ రావడమేమో కానీ వచ్చిన మార్క్స్ కూడా పోతాయి. ఎందుకంటే మేము ఏం చదవాలి, మనం ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాం, ఎంత స్టాండర్డ్లో ప్రిపేర్ కావాలనేది మీరు దాన్ని బట్టి ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. ఒకసారి మీరు ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్ చూస్తే మీకు ఐడియా వస్తుంది. అంటే ఎగ్జామ్ క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి, ఏ స్టాండర్డ్ వస్తున్నాయి, మనం ఎలా ప్రిపేర్ కావాలని. ఓకే, రైట్. ఎనీహౌ మరి ఈ జనరల్ అవేర్నెస్లో మనం ఇంతకుముందు చేసాం కదా 2 + 3 + 4 2 సబ్జెక్ట్స్ ఏంటి మరి? సో ఇవన్నీ సబ్జెక్ట్స్ ఉంటాయి మనకి. ఓకే, హిస్టరీ, పాలిటీ, ఎకనామీ, జాగ్రఫీ, ఇలా అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. మరి ఈ సబ్జెక్ట్స్లో మనము కేవలం ఏమని డిస్కస్ చేసాం? 2 సబ్జెక్ట్స్ నుంచే 13 to 15 మార్క్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చని డిస్కస్ చేసాం. మరి ఆ 2 సబ్జెక్ట్స్ ఏంటో చూద్దాం. ఓకే, రైట్. ఈ 2 సబ్జెక్ట్స్ ఏంటంటే మనకి ఇందులో జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయంటే మనం ఇక్కడ చూస్తే మీరు అనలైజ్ చేస్తే జనరల్ నాలెడ్జ్ ఇక్కడ చూడండి 9 to 20, అంటే మొత్తం జనరల్ అవేర్నెస్ ఎంత? 40. అంటే 20 అంటే మ్యాక్సిమం క్వశ్చన్స్ అన్నమాట. ఎందుకంటే మనకి ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ ఎగ్జామ్స్ అనేవి డిఫరెంట్ షిఫ్ట్స్లో కండక్ట్ చేస్తుంటారు. చాలా షిఫ్ట్స్లో కండక్ట్ చేస్తారు. అలా కొన్ని షిఫ్ట్స్లో అంటే 9 మినిమం ఒక 1-2 షిఫ్ట్స్లో 20 క్వశ్చన్స్ వరకు కూడా వచ్చాయి. ఓకే, సో అలా మనకి మోస్ట్ వెయిటేజ్ ఉన్న టాపిక్ అని చెప్పి ఎనీహౌ మినిమం మీరు 9 to 10 తీసుకున్నా, అట్లీస్ట్ యావరేజ్ ఒక 10 తీసుకున్నా, సో ఖచ్చితంగా 40లో 10 అంటే మీకు దాదాపు 25% మార్క్స్ మీకు జనరల్ నాలెడ్జ్ నుంచి వస్తాయి. సో దాని మీద ఫోకస్ చేయండి. ఓకే, సో జనరల్ నాలెడ్జ్ అంటే అన్నీ వస్తాయి కదా, అందులో పర్సన్స్, స్పోర్ట్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఆర్ట్స్, కల్చర్, సో ఇవన్నీ మనకి ఈ జనరల్ నాలెడ్జ్లో వస్తాయి. సో అవి మీరు ఖచ్చితంగా ఎక్కువ ఫోకస్ చేస్తూ ప్రిపేర్ కండి. మరి నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూస్తే మనకి నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అంటే జనరల్ అవేర్నెస్లో మినిమం 4 క్వశ్చన్స్, మ్యాక్సిమం 11 క్వశ్చన్స్ వస్తున్నాయి. అంటే కొన్ని షిఫ్ట్స్లో 11 క్వశ్చన్స్ వరకు కూడా వచ్చాయి, కొన్ని షిఫ్ట్స్లో మినిమం 4 క్వశ్చన్స్ వచ్చాయి. అంటే మనకి ఎక్కువగా వెయిటేజ్ ఉన్న టాపిక్ ఏంటంటే సబ్జెక్ట్ మనకి కరెంట్ అఫైర్స్ తీసుకోవచ్చు. మళ్ళీ కరెంట్ అఫైర్స్ అనగానే టెన్షన్ పడద్దు. అఫ్కోర్స్ ఇందులో కూడా కరెంట్ అఫైర్స్లో అవార్డ్స్, పర్సన్స్, అపాయింట్మెంట్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సో కరెంట్ అఫైర్స్ అనగానే మళ్ళీ టెన్షన్ పడకుండా మీరు ఒక సిస్టమేటిక్గా ప్రిపేర్ కండి. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ అనేది జనరల్గా కరెంట్ అఫైర్స్ని దేన్ని తీసుకుంటారు, జనరల్గా మీనింగ్ ఏంటంటే ఒక ఎగ్జామ్కి ముందు ఒక 1 ఇయర్ కరెంట్ అఫైర్ ఇన్ఫర్మేషన్ కరెంట్ అఫైర్స్గా తీసుకుంటారు. అంటే 1 ఇయర్ బిఫోర్ ఎగ్జామ్. సో అయితే మీరు ఒక 6 months బిఫోర్ ఎగ్జామ్, అంటే ఇప్పుడు మనకి ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు అంటే మినిమం ఒక 4 to 5 months ఉంటుంది. అంటే 4 to 5 months అంటే మనకి 6 months. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది మనకి నవంబర్.
నవంబర్ అంటే మనకి ఎగ్జామ్ ఒక 4-5 మంత్స్లో ఉందనుకోండి, దానికి ముందు ఒక 6 మంత్స్ ముందు ఎక్కువ ఫోకస్ చేయండి. ఓకే, సో ఎక్కువ ఫోకస్ చేసి అట్లీస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇప్పటి నుంచి ఎక్కువ ఫోకస్ చేయండి. ఇంతకంటే ముందు కాకుండా నవంబర్ నుంచి ఫోకస్ చేయండి ఫస్ట్. సో ఎగ్జామ్ ఒక 4-5 మంత్స్ అనుకుంటే ఫస్ట్ నవంబర్ నుంచి ఫోకస్ చేయండి ఎగ్జామ్ వరకు. ఇవి అంటే ఇందులో నుంచి ఎక్కువ క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. మొత్తం 12 మంత్స్లో ఈ లాస్ట్ 6 మంత్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ ఇస్తుంటారు కాబట్టి, సో నవంబర్ నుంచి సపరేట్గా అంటే మీరు మంత్ వైజ్ తీసుకొని ఆ మంత్ వైజ్ మళ్ళీ డివైడ్ చేసుకోండి. సో అవార్డ్స్, నేషనల్ ఇష్యూస్, ఇంటర్నేషనల్ ఇష్యూస్, స్పోర్ట్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇలా మీరు సపరేట్గా డివైడ్ చేసుకొని ప్రిపేర్ కండి. మీకు ఆర్ఎస్బీ ఎడ్యుకేషన్లో కూడా కరెంట్ అఫైర్స్లో కూడా సో మీకు ఎక్కడ లేని విధంగా మంత్ వైజ్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి. అది కూడా మళ్ళీ సపరేట్గా డివైడ్ చేసి డిస్కస్ చేస్తారు. ఇంతకుముందు చెప్పినట్టు అవార్డ్స్ సపరేట్గా, స్పోర్ట్స్ సపరేట్గా, అప్పుడు మీకు ఆ సబ్జెక్ట్ మీద మంచి కమాండ్ వస్తుంది. ఓకే, రైట్. సో ఇలా మరి దానికంటే ముందు ప్రిపేర్ కావద్దు సార్ అంటే 1 year ముందు ప్రిపేర్ ఐడియా ఉండాలి. బట్ ఎక్కువగా 6 months మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఆ తర్వాత ప్రీవియస్గా 6 months మీద ఫోకస్ చేయండి. ఓకేనా, రైట్. సో ఇది కరెంట్ అఫైర్స్. మరి మిగతా సబ్జెక్ట్స్ సార్ వదిలేయమంటారా? సో మరి అంటే ఇంతకుముందు చెప్పినట్టు మళ్ళీ వదిలేయమంటారని మీనింగ్ కాదు. సో ఖచ్చితంగా మిగతా సబ్జెక్ట్స్ మీద ఫోకస్ చేయాలి. కాకపోతే ఇప్పుడు హిస్టరీ చూడండి, హిస్టరీ మినిమం 4 వస్తాయి, మ్యాక్సిమం 9 వస్తాయి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే 2 సబ్జెక్ట్స్ తర్వాత ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఏదైనా ఉందంటే అది హిస్టరీ సబ్జెక్టే. కాకపోతే ఏం చదవాలి, ఏం చదవకూడదని క్లారిటీ ఉండాలి. ఓకే, రైట్. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కాంపిటేటివ్ ఎగ్జామ్లో నీకు ఏం చదవాలో తెలిసి సరిపోదు, ఏం చదవద్దో కూడా తెలియాలి. సో అది మీరు ఇక్కడ అప్లికబుల్ అవుతుంది. సో హిస్టరీ కానివ్వండి, అలాగే పాలిటీ, సో 2 to 3 క్వశ్చన్స్ వస్తాయి. అలాగే మనకి జాగ్రఫీ నెక్స్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్టు 2 to 6 క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ మనకి బయాలజీ 2 to 5 క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, సో ఇది కూడా మనకి 1 లేదా 0 to 2, 0 to 3 క్వశ్చన్స్ ఫిజిక్స్, కెమిస్ట్రీ కూడా వస్తున్నాయి. సో కొన్ని ఎగ్జామ్స్లో మాత్రమే రాలేదు, బట్ చాలా ఎగ్జామ్స్లో మినిమం 1 question, 2 questions వచ్చాయి ఫిజిక్స్, కెమిస్ట్రీలో. అలాగే బయాలజీలో 2 to 5 questions. ఓకే, ఓవరాల్గా చూసుకుంటే మనకి ఒక 3 to 5 పెద్దగా వెయిటేజ్ ఉండదు. 3 to 5 questions వరకు ఓవరాల్గా మనకి సైన్స్ సంబంధించినవి క్వశ్చన్స్ ఇస్తున్నారు. సో అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అవి ఏం చదవాలి, అన్నీ చదవకుండా ఏం చదవాలి, ఏం చదవద్దు అంటే బేస్డ్ ఆన్ మనకి ఎన్సీఆర్టీ సిలబస్ బేస్ చేసుకునే క్వశ్చన్స్ ఎక్కువగా ఇస్తుంటారు. ఓకే, రైట్. సో ఇది తర్వాత మనకి ఇంకా మిగతావి ఎకనామీ అంత వెయిటేజ్ ఉండదు, బట్ జనరల్గా ఉంటుంది. అది 1 to 3 questions అంటే మినిమం 1 question, మ్యాక్సిమం 3 questions కూడా ఇస్తుంటారు. ఓకే, రైట్. సో ఇక్కడ ఈ స్పోర్ట్స్ అనేది ఇందులోనే మనకి ఇన్క్లూడ్ అవుతుంది, జనరల్ నాలెడ్జ్ ఇన్క్లూడ్ అవుతుంది. ఓకేనా, రైట్. సో ఇది మనకి ఈ ఆర్ఆర్బీ ఎన్టీపీకి సంబంధించిన మొత్తం కంప్లీట్గా సిలబస్ ఏదైతే ఉందో, సో మనకి ఈ సిలబస్ సంబంధించిన టాపిక్స్, అలాగే ఇంపార్టెంట్ వెయిటేజ్ ఉన్న టాపిక్స్ ఏంటి అనేది మీరు క్లారిటీ ఉండాలి. సో క్లియర్గా నోట్ చేసుకోండి, దాని ప్రకారం సిస్టమేటిక్గా ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోండి. ఓకేనా, ఆల్ ది బెస్ట్.